ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు అర నిమిషం కంప్లీట్ అవుతున్నాను. రెయిన్బో కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసీనులైనటువంటి శ్రీనివాసరావు గారికి, సోదరులు రోహిత్ గారికి, గురూజీ గారికి, నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా పూర్ణ మాస్టర్ గారికి, మా సిస్టర్ లావణ్యరాణి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి హెచ్ఎంఎస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే మనమందరం కూడా వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో అందరూ కూడా నిష్ణాతులు. దీంట్లో చాలామంది కూడా వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు నడుపుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ కాన్సెప్ట్లోకి రావడం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి శ్రీనివాస నాయుడు గారు ఈ రాబోయే రోజుల్లో సంచలనాలకు కాదు, సంచలనాలకు మారుతున్న పరిస్థితి ఎంతో దూరం లేదు. మీరందరూ అయితే ఏదైతే నమ్మి విశ్వసించి ఇక్కడికి విచ్చేశారో, మనమందరం కూడా రాబోయే రోజుల్లో మెరుగైనటువంటి సమాజంలో, మంచి అభివృద్ధి పదంలో, సంపూర్ణమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణించి 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలని ఏదైతే ఆశయంతో మనం అందరం ఇక్కడికి విచ్చేసామో, ఆ ఆశయం కళ నెరవేరబోయే రోజు చాలా దగ్గరగా ఉంది. యాక్చువల్గా ఈ సందర్భంగా నా గురించి మీకు చెప్పుకోవాలనుకుంటున్న సందర్భం, ఎందుకంటే ఇన్స్పిరేషన్ కోసం నేను కూడా సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చరిత్రలో జనచైతన్యంతో నా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ఒక జీవితంలో ఎంత సంపాదించాలో అదంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ₹1 లేకుండా సంపాదించారు. మీరందరూ కూడా గమనించండి. ₹1 పెట్టుబడి లేకుండా అదే విధానంలో ఈరోజు రియల్ లో కూడా అలాంటి కాన్సెప్ట్ ఇంకా అంతకంటే 100 రెట్లుగా డిజైన్ చేసి దానికి నేను మంత్రబుద్ధుని ఈ ఆర్గనైజేషన్లోకి రావడం జరిగింది. నేను ₹1 లేకుండా 30 కోట్ల రూపాయలు సంపాదించాను. ఈ ఆర్గనైజేషన్ లో 500 కోట్ల రూపాయలు సంపాదిస్తానని చెప్పేసి సమావేశం ద్వారా తెలియపరుస్తుంది. ఎందుకంటే అలాంటి బలమైనటువంటి కాన్సెప్ట్ దీనిలో ఉంది. అయితే మనం దీంతో చేసుకునేటువంటి విధానం ఏ విధంగా చేసుకోవాలి, దీన్ని ఎలా అచీవ్ చేసుకుంటే మనం అధిక ఆదాయం పొందవచ్చు అనేది సమయస్ఫూర్తిగా ప్లాన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మొట్టమొదట నా కెరీర్ జనచైతన్యంలో స్టార్ట్ చేసినప్పుడు, అంతకంటే ముందు నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 1.5 years చేసి జాబ్ రిజైన్ చేశాను ఎంపీసీసీ అసిస్టెంట్ ఇంజనీర్గా. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ అటు రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అనేక రంగాల్లో స్థాపించి ఈరోజు మరి శ్రీనివాస నాయుడు గారు చేసిన డిజైన్కి మగ్గముద్రునై నేను కూడా ఈ టీంలో భాగస్వామ్యం ఉండడం కాదు, రాబోయే రోజుల్లో అతి తొందరలోనే నా ఈ ప్రయాణంలో కొన్ని వేల మందిని సభ్యుల్ని జాయిన్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ ని ప్రజల దగ్గర తీసుకెళ్లే దానికోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం, దానికి తెలంగాణ తరఫున మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా నియమించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. సోదరులారా, ఇక్కడ చేయాల్సింది ఒకటే, మనం ఈ హెచ్ఎంఎస్ ఈరోజు 10x10x100 మంది ఏ రకంగా అచీవ్ చేసుకొని ఈ వేదిక మీద సన్మానాలు పొందుతున్నారు. కొంతమంది వారిలో వేల మంది చేసినట్టున్నారు. దీన్ని
మనం రిక్రూట్ చేసుకునేటప్పుడు సమర్థవంతమైనటువంటి పర్సన్స్ ని, ఎఫిషియెంట్ పర్సన్స్ ని మనం నియమించుకోవాలా. ఎవరిని బట్టే వాళ్ళతో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనం అలాంటి సెలక్షన్ చేసేటువంటి పర్సన్స్ ని మనం కనుక నియమించుకున్నట్లయితే మన లైనప్ అనేది స్పీడ్ గా ఎంటరే కాకుండా రేపు మనం అనుకున్న ఆశయం నెరవేర్చడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎక్కడా కూడా ఆదమర్చకుండా, ఎందుకంటే ఇప్పటికే 65,000 మంది వెళ్ళిపోయారంటే రాబోయే 2-3 నెలల్లో లక్షల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మనకు తెలియకుండానే మన పక్కన వాళ్ళు ఎట్రాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ నెక్స్ట్ కొన్ని వందల మందితో, వేల మందితో జరిగేటువంటి మీటింగ్ గా ఇంకా ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు 1000 మంది మినిమం సభ్యులు చేర్పించుకునే విధంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఆ వేదిక మరింత ఉన్నతంగా అప్పటికి కొంత ఎంతోటి కూడా సంపాదించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని. ఇంకా చాలా కాన్సెప్ట్ నాకు టైం ఎక్కువగా ఉంది కాబట్టి అవకాశం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో యాక్చువల్ గా కెరియర్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. టైం లేదు కాబట్టి మరొక సందర్భంలో మీకు ఏ విధంగా హెచ్ఎంఎస్ ని అచీవ్ చేసుకోవాలి, ఏ విధంగా దీని బెనిఫిట్స్ ఎంత లాంగ్ టైం కాకుండా షార్ట్ టైం లో చేసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ టైం లేదు కాబట్టి జూమ్ మీటింగ్ లో మీకు మరిన్ని విషయాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సర్వీస్ మళ్ళీ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి, కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలనే దాని గురించి ఖచ్చితంగా జూమ్ మీటింగ్ లో ఒకరోజు టాపిక్ మాట్లాడదాం సార్. సో వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఎందుకంటే వారు నోటితో మాట్లాడితే విషయాలు రాలిపోతాయి, అవి ఎదుర్కోలేక మనం ఇబ్బంది పడతాం, ముఖ్యంగా అభయ చౌదరి గారు. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మీరు నిలబెట్టుకొని మా గౌరవాన్ని పెంచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ కటిక రాంబాబు గారు, స్వర్ణ సుబ్బారావు గారు, బండి రామకృష్ణ గారు, బంధం శ్రీనివాసరావు గారు, జాగిరపు భాస్కర్ రావు గారు, ఆల్ కమిటీ ప్లీజ్ కమ్ అండ్ ఆఫ్ బై ది డయాస్. రండి, ఒకసారి చూసుకుంటారా 5 పంచపాండాలాగా వచ్చేస్తామంటే